మూడోది భయం నుంచి నాశనం. భయం అంటే మానసికమైన, మనకు తెలుసు. అది సుపీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, గ్రీడీ అంటే విపరీతమైన ఆశ కావచ్చు, వ్యామోహం కావచ్చు, జలసీ కావచ్చు. వీటి వల్ల కూడా రోగాలు వస్తాయి, వీటి వల్లే రోగాలు వస్తున్నాయి. ఈ రోజున మనకి ఒకప్పుడైతే మనకి తిండి దొరకటం లేదు అది ఇది అనుకునేవాడు, జరిగేది కాదు. అన్ని పౌష్టికాహారం దొరికేది కాదు. ఇప్పుడు సామాన్యులు కూడా చక్కగా అన్ని మిల్లెట్స్ వాటి మీద అవేర్నెస్ పెరిగింది, అవైలబిలిటీ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగినాయి. టీవీలో డాక్టర్స్ మాట్లాడుతున్నారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రకరకాలు ఉన్నాయి. వాటికన్నా ఎక్కువ మంది మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ మన మానసికమైనటువంటి దోషంతోనే కొట్టుమిట్టాడుతున్నాము. యాక్చువల్గా మనకి బీపీ, షుగరు ఇవి రావడానికి కారణం మన మానసికమైన ఒత్తిడి, మానసికమైన సంయమనం లేకపోవడము, వీటి వల్లే వస్తున్నాయి అని శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు. లోగడ చెప్పింది కూడా అదే. కాబట్టి మెంటల్ స్ట్రెస్ వల్ల, స్ట్రెయిన్ వల్ల, అనవసరమైనటువంటి మానసిక దోషాల వల్ల వచ్చేటువంటి వాటిని అవాయిడ్ చేయడానికి కూడా ఎక్కువైన విశేష ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం ఇప్పుడు సన్నగిలింది. కోడిగుడ్డు తినండి, పౌష్టికాహారం తినండి, అది తినండి, ఇది తినండి, ఇవి ప్రచారం అయిపోయింది. కానీ మానసికంగా ఎట్లా ఉండాలి, మన లైన్ ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉండాలి, యాజ్ పర్ ఏజ్ ఎలా ఉండాలి, మన ఇన్కమ్ ఎట్లా ఉండాలి, మన ఫ్యామిలీ ఫైనాన్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, కంపారిజన్ వల్ల వచ్చే డేంజరస్ థింగ్స్ ఏమిటి, కంపారిజన్ వల్ల నష్టం ఏమిటి, మనం యాక్సెప్టెన్సీ మనం ఎట్లా యాక్సెప్ట్ చేసుకోవాలి, మన ఆర్థిక స్థితి కానీ, మన మానసిక స్థితి కానీ, మన పిల్లల యొక్క క్వాలిటీ ఏమిటి, వాళ్ళ ఎబిలిటీ ఏమిటి, వీటి అసెస్మెంట్ అనేది అసలు చాలా తక్కువ ఉంది. అందుకని ఏంటంటే ఎక్కువ అపేక్ష, మా అబ్బాయి ఎట్లా చేయాలి, మా అమ్మాయి ఎట్లా చేయాలని అపేక్ష మనకుంది, మన పిల్లలకి స్థాయి ఉండాలి కదా. కాబట్టి ఇటువంటి మానసిక దోషాల వల్ల మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మన రోగాలు కొని తెచ్చుకుంటున్నాము. కాబట్టి మనకి భగవద్గీతలో మొత్తం సారాంశం ఇదే. భగవద్గీతలో చెప్పారు మనసు ఎట్లా ఉండాలి, ఏ ఉండకూడదు విని మనం భగవద్గీత చదువుతున్నామే కానీ దాన్ని ఎసిమ్యులేట్ చేసుకోవడం, స్వభావంలో నిత్య జీవితంలో చేసుకోవటంలా. సరే ఆ ఎండ్ నుంచి రాకుండా హెల్త్ ఎండ్ నుంచి చెప్తాము, అయ్యా ఇవి ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలని. అప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది హ్యాపీగా ఉండగలుగుతాడు. హ్యాపీనెస్ ఇండెక్స్ పెరుగుతుంది. రెండోది వెల్నెస్ అనే కాన్సెప్ట్ ఆరోగ్య భారతి చెప్తాను. నువ్వు హ్యాపీగా ఉండాలి. వెల్నెస్ అంటే హ్యాపీగా ఉండడం, అన్నీ బాగుండాలి. కొంచెం ఏదైనా శరీరంలో జర వయసు దృష్ట్యా వచ్చేటువంటి లోపాలు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి తప్పనిసరిగా, శరీరంలో కొంచెం ఒడుపు వస్తుంది, సత్తువ తగ్గుతుంది. అయినప్పటికీ నీ మనసు బాగుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ సోషల్ కనెక్టివిటీ బాగుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇవన్నీ రకరకాల ఎగ్జాంపుల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ మనం హ్యాపీగా ఉండాలి. చనిపోయేటప్పుడు నవ్వుతో చనిపోవాలి తప్ప ఏడుస్తూ చనిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్వైట్ చేయాలి మృత్యువుని కూడా. ఏదైతే ఇన్విటివ్ ఉందో, మృత్యు అంటే చేంజింగ్, షర్టు మార్చుకోవడం. మనకి మరణం లేదు, మన శరీరాన్ని మార్చుకుంటాం మనం. అటువంటి నాలెడ్జ్ మనకు వస్తే హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి మంచి విషయాలు చెప్పగలుగుతాము, సుఖంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, జరారు భయ మృత్యునాశం, ఇవన్నీ భగవంతుని ప్రార్థించి ఆయన ద్వారా ఇచ్చిన సైన్స్ ఏదైతే ఉందో ఆ సైన్స్ని అర్థం చేసుకుని మన మనసుని, మన అలవాట్లని మనం సరి చేసుకుంటే తప్పనిసరిగా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే ఆధునిక ప్రపంచంలో, బరువు ప్రపంచంలో ఇవన్నీ తప్పటం లేదు. కొంత ఆచరించగలుగుతున్నాం, కొన్ని గ్రహించగలుగుతున్నాం, కొన్ని ఆచరించలేకపోతున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఈ జంక్షన్లో ప్రతి ఇంట్లోనూ డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. పేషెంట్ అనకూడదు, అదొక డెబిలిటీ. ప్రతి ఇంట్లోనూ బీపీ వాళ్ళు. కాబట్టి ఇది ఒక పెద్ద మహా ఉద్యమంలాగా డాక్టర్లే చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్లు చదువుకుని రీసెర్చ్ చేసి అనుభవంతో క్రోడీకరించి రిసోర్స్ పర్సన్స్గా మనకి చెబితే మనం అంతా కూడా ఒపీనియన్ మేకర్స్. బట్ మన ఇంట్లో మన పెద్దలకి, మన పిల్లలకి, వాళ్ళకందరికీ నాలెడ్జ్ తీసుకెళ్ళి ఇలా ఉంటుంది, ఈ రకాల డయాబెటీస్లో ఇలా ఉంటుంది, మీరు భయపడద్దు, మీ అలవాట్లు మార్చుకోండి, ఇలా మీరు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఇలా వ్యాయామం చేయాలి, క్యాలరీస్ ఇట్లా ఖర్చు పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా మనందరం చెబితేనే అవుతుంది. హాస్పిటల్స్ కెనాట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. మెడిసిన్స్ కెనాట్ ఆన్సర్. అవేర్నెస్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతుంది. అవేర్నెస్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతుంది. స్పష్టంగా బాగా చదువుకున్న డాక్టర్లు అందరూ చెప్తున్నారు. బాగా చదువుకున్న సూపర్ స్పెషాలిటీస్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు. పేషెంట్కి, డాక్టర్కి ఓపిక ఉంది కానీ పేషెంట్కి ఓపిక లేదు. ఇదొకటి మనకి ప్రాబ్లం. గూగుల్ వచ్చిన తర్వాత
పేషెంట్కి ఓపిక లేదు. నాకు ఎట్లా ఉంటాం ఇంకోటి సార్ ఏదో వచ్చిందన్నారు హైదరాబాద్లో, అదేంటి పూణేలో ఏదో వచ్చింది అదేంటని వాళ్ళు డాక్టర్ని అడుగుతున్నారు. అనవసరమైన బ్యాడ్ ఇన్ఫర్మేషన్, చెత్త ఇది ఎక్కువైపోయింది అన్నమాట. డాక్టర్ గారు కౌన్సిలింగ్ చేద్దామన్నా కూడా వినడానికి సిద్ధంగా లేదు. ఎవ్వరే కూడా తీయండి అని అడుగుతున్నారు అనవసరంగా. కాబట్టి ఈ స్థితిలో సోషల్ అవేర్నెస్ అనేది తప్పనిసరిగా అవసరము. అది మన ద్వారా చేయాలి. ఆరోగ్య భారత్ అందుకని నాన్ మెడికల్ పీపుల్ని ఈ అవేర్నెస్ తీసుకొచ్చి మనందరము ఆరోగ్య కార్యకర్తలుగా, ఇప్పుడు మనం ఎట్లాగో సీతారామ కళ్యాణం చేస్తున్నాం, వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం, ఇవన్నీ దేనికోసం? సోషల్ ఇంటిగ్రిటీ కోసం, మంచి పెరగాలి. అలాగే మన ఆరోగ్యం కూడా పెరగాలి. ఆరోగ్యం ఉంటే కదా. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కూడా మనందరూ సైనికుల్లాగా మంచి విషయాన్ని డాక్టర్స్ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని వాళ్ళ ద్వారా సమాజంలో వ్యాప్తి చేయాలని ఆరోగ్య భారతి యొక్క లక్ష్యం. ఆ దిశలో మనం